నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ రామ్నాథ్ గారు, ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు, ఏపీ ప్రైడ్ ఛానల్ నిర్వాహకులు. శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ముందుగా కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. ఈ పౌరుషం లేని తెలుగుదేశం పార్టీ వల్ల మన ఆత్మగౌరవాన్ని దెబ్బతింది. అందుకని తెలుగుదేశం పార్టీని సమూలంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తల్లి తరవేద్దామని తెలుగుదేశం పార్టీని. జై ఆంధ్ర అన్నా, జై అమరావతి అన్నా ఏం తప్పు లేదు. మరి పవన్ కళ్యాణ్ గారికి అమరావతి పైన ఉన్నట్టుండి ఎందుకు మొహం వచ్చిందో దానికి ఆయన సమాధానం చెప్పాలి. రాష్ట్రానికి రాజధాని కావాలి, ఒక నగరం కావాలని మేమంతా కోరుకుంటున్నాం తప్ప, కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా మొత్తం వేలాది ఎకరాల భూములన్నీ కూడా తీసుకొని, భూములన్నీ కూడా తన అధీనంలోకి తెచ్చుకొని మొత్తం అంతా అరచేతిలో వైకుంఠం చూపడము, దానికోసం అప్పులు చేయడాన్ని మాత్రం ఎవరూ సమర్థించడం లేదు. మీరు అరచేతిలో వైకుంఠం చూపడానికి ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి నగరమే లేదని మీరు ప్రచారం చేసుకుంటూ మొత్తం ప్రచార ఆర్భాటంలో మునిగి తేలుతూ ఉన్నావు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన సమీక్షలో కూడా అదే జరిగింది. నీకు ప్రయారిటీ సరిగా లేవని చెప్పదలుచుకున్నాం. మేము ముఖ్యమంత్రి గారికి మేము కోరేది ఏమంటే, నువ్వు ప్రచార ఆర్భాటం తగ్గించుకో. అది చేసిన తర్వాత ప్రజలకు చూపించాలి, కానీ నువ్వు ఇంకా చేసే తక్కువ, ప్రచారం ఎక్కువ. రైట్, అవి వీడియోలు. ఇక తెలంగాణ వార్తలు చూస్తే, పంట పీకి పందిరి, పొలాల్లో వానర గుంపుల ధ్వంసం. తెలంగాణలో అనేక జిల్లాల్లో ఈ కోతుల బెడద చాలా సమస్యాత్మకంగా ఉందని చెప్పి వార్తలు వస్తోంది. ఇది బ్యానర్గా ఇచ్చారు సాక్షిలో. ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన భూసేకరణ జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. ఎకరం 200 కోట్లు ప్రీబిడ్లో ఆసక్తి కనపరిచిన దిగ్గజ సంస్థలంటూ రాయదుర్గంలో నాలెడ్జ్ సిటీలో 11 ఎకరాలని ఎకరా 200 కోట్లు తీసుకోవడానికి కొన్ని సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి 10 ఏళ్ళు పెంచాలని ఉత్తర్వులు ఆదేశాలు ఇచ్చారు సిఎస్ గారు అక్కడ తెలంగాణ గవర్నమెంట్లో. పెట్రోల్ డీజిల్ ధర 90 పైసలు పెరిగింది. నిన్న మనం దాని గురించి మాట్లాడుకున్నాం. ఇక ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల దందా. టీటీడీ ఐటీ విభాగం డీజీఎం ముందు పెట్టి బ్లాక్ మార్కెట్, అనర్హులను అడ్డుపెట్టుకుని దళారుల చేతులకు వ్యవస్థ అప్పగింత. ఫలితంగా 10-15 సెకండ్లోనే టికెట్లు క్లోజ్. వీటి మీద కూడా సంక్షిప్తంగా మాట్లాడదాం. రామ్నాథ్ గారు చెప్పండి, ఈ శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల దందా అంటూ ఇవాళ కూడా వచ్చింది. అంతేకాకుండా మొన్న ఈనాడు వాళ్ళు రాశారు ఒక ఆయన మీద, ఎవరు, టీటీడీ ఐటీజీఎం మురళీ సంజీవ్ రెడ్డి వైఎస్ఆర్ వ్యక్తి అంటూ డైవర్షన్ రాజకీయం చేశారని వాళ్ళ సాక్షిలో కథనం వచ్చింది. ఇప్పుడు ఎవరో వెంకటేశ్వర నాయుడు అన్న ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారంట. అవినీతి పాల్పడటంతో గత పాలక మండలి హయాంలోనే ఈయనకి మేమో ఇచ్చారట. సో ఈ పరిణామాలు మన భూమన గారు కూడా చెప్పారు, ఎన్ని కోట్లకు ఖర్చు వృధా అవినీతి జరుగుతోందన్న దాని మీద. ఇప్పుడు కొమ్మినేని గారు, మామూలుగా టీటీడీలో గతంలో ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎవరైనా వాళ్ళ కుటుంబ సభ్యులను, స్నేహితులను తీసుకొని ఒక 10 మంది వెళ్తే చాలు, మరుసటి రోజు పత్రికల్లో తెలుగుదేశం పార్టీ మీడియా మొత్తం చూసారా ఎంతమంది పోతున్నారు, ఎంత ఇదిగా చేస్తున్నారని చెప్పేవారు. ఇప్పుడు ఏకంగా శ్రీవాణి ట్రస్ట్ ను ఒక విధంగా చెప్పాలంటే దీన్ని కూడా నీరు చెట్టు పథకంలో మార్చేశారు. ఈ శ్రీవాణి ట్రస్ట్ ను మేము రద్దు చేస్తామన్నారు. అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. వచ్చిన తర్వాత టికెట్లు అంతవరకు 1000 ఇస్తుంటే 2000 పెంచారు. ఓకే, బాగానే ఉంది, ఎందుకంటే ఆలయాలను నిర్మించడం కోసం ఈ కాన్సెప్ట్ తెచ్చారు. కానీ ఈ ట్రస్ట్ కింద నిర్మిస్తున్న ఆలయాలకు సంబంధించిన పనుల్ని టెండర్లు ఇచ్చకుండా స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారానే చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మొన్న ఆదేశించారు. పత్రికల్లో కూడా వచ్చాయి. అంటే ఏంటి, దీన్ని కూడా టెండర్లు లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకి ఈ డబ్బులు మళ్లించే ప్రయత్నం ఇండైరెక్ట్ గా చేస్తున్నారు. ఒకటి, విత్ ఇన్ వదిలంగానే సెకండ్లలోనే మొత్తం టికెట్లన్నీ అయిపోతూ ఉంటే ఇది పెద్ద స్కామ్ జరిగితే, 48 కోట్ల రూపాయలు స్కామ్ జరిగితే ఇప్పటి వరకు టీటీడీ చైర్మన్ గారు ప్రెస్ మీట్ పెట్టలేదు. గతంలో ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్కరిని వాడు వీడు అని కూడా తిట్టేవారు టీటీడీ చైర్మన్ గారు. మరి ఇప్పుడు ఎందుకు రావడం లేదు అంటే, ఇక అన్ని వదిలేశారా, నా పుణ్యకాలం ఓటికి గడిపేసుకొని వెళ్ళిపోతే చాలనే స్థాయికి వచ్చారా? రెండు, బాగా డైవర్షన్ చూస్తే ఆయన సందీప్ రెడ్డి అనే ఆయన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అక్కడి నుండి తప్పించి ట్రిమ్స్ కు పంపించేశారు. అంటే ఆయనకి టికెట్ల జారీతో కానీ దాంతో కానీ ఏం సంబంధమే లేదు, బదిలీ చేశారు. ఎప్పుడైతే వెంకటేశ్వర నాయుడు అనే వ్యక్తి ద్వారా మొత్తం ఈ దందా జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించడం, ఒక ట్రావెల్ కి సంబంధించి 1000 టికెట్లను ఇలాగే హైజాక్ చేశారన్నది అంతా బయటకు వచ్చిన తర్వాత ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ మీడియా మాత్రం దాని మీద చర్చ పెట్టడం లేదు. ఇప్పుడంతా ఎట్లా తీసుకొని వస్తున్నారు, ఆ సందీప్ రెడ్డి అనే వ్యక్తి ఇదంతా చేశారేమో అన్నట్టుగా చెప్తున్నారు. కానీ ఆయన 2 ఏళ్ల క్రితమే బదిలీ అయిపోయారు వేరే ప్లేస్, ఆయనకి సంబంధమే లేదు.
కానీ ఎలా జరుగుతోంది, ఎక్కడైనా ఒక కఠిన చర్యలు ఉన్నాయి. ఈ స్థాయిలో శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించి చాలా ఇంత పెద్ద గోల్మాల్ జరిగితే ఎక్కడ కూడా చర్యలు కూడా లేవు. ఏదో సాధారణంగా ఆటో ఫిల్లింగ్ తో జరిగిపోయింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ కుంభకోణం జరిగిపోయింది అన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఒకరి మీద కూడా చర్యలు లేవు. అంటే పూర్తిగా ఇది వరకు టీటీడీలో తిరుమల కొండ మీద ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా ఒక పెద్ద ఇష్యూ అయ్యేది. కానీ ఇప్పుడు జరగకూడనివన్నీ జరుగుతున్నా, బెల్ట్ షాపులు బయటకు వస్తున్నా, ఆడే కొట్టుకొని చంపుకుంటున్నా, వీళ్ళ దందాలు జరుగుతూ ఉన్నా, ఏం జరుగుతున్నా కూడా చర్చకు రాకుండా తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుంది. ఎవరైనా కానీ చర్చకు పెడితే మళ్ళీ ఎదురుదాడి, ఇదిగో ఇలా సందీప్ రెడ్డి అనే ఆయన పెట్టారు, ఆయనకు దీనికి ఏం సంబంధం, అసలు ఈ కుంభకోణం గురించి చెప్పండి అంటే ఒక్క చెప్పడం లేదు ప్రభుత్వం. అంటే పూర్తిగా టీటీడీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థాయికి తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరం. కొమ్మినేని గారు. రైట్. శివశంకర్ గారు మీరే ఉంటారు. సార్, ఇప్పుడు ఈ శ్రీవాణి ట్రస్ట్ మీద జరుగుతున్నటువంటి ఆన్లైన్ లో ఒక ట్రావెల్ సంస్థ ద్వారా, ఈవెన్ టీవీ5 బిఆర్ నాయుడు కూడా ట్రావెల్ సంస్థ ఉంది. ఇప్పుడు ఆ ట్రావెల్ సంస్థ ద్వారా ఈ టోగట్ శ్రీవాణి టికెట్లు బ్లాక్ లో అమ్ముకుంటున్నారు. ఎవరైతే రియల్ గా భక్తులు శ్రీవాణి టికెట్, ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు సార్, మీరు కావాలనుకున్నప్పుడు శ్రీవాణి ట్రస్ట్ ఆన్లైన్ లోకి వెళ్ళేసి మీ పేరు, ఆధార్ వివరాలు, ఫోన్ నంబర్ కొట్టగానే ఆ వివరాలు ఎంటర్ చేస్తానే ఇమ్మీడియట్ గా సెకండ్స్ లోపల ఇది వెళ్ళేసేసి ఆ ట్రావెల్ ఏజెన్సీ దగ్గరికి వెళ్తాది. తర్వాత మీకు బుక్ చేసుకునే అవకాశం రాదు. మీ వివరాలతో మీకు కనెక్ట్ అవుతారు, ఒకడు కనెక్ట్ అయ్యి మీరు ఇట్లా శ్రీవాణి ట్రై చేస్తున్నారు కదా, ఇదిగోండి 13,500 ఇచ్చేసేయండి అని. మీరేం చేస్తారు, సరే ఆన్లైన్ లో ఇబ్బంది అవుతుందని 13,500 పే చేసేసి ఆ టోకన్లు తీసుకుంటారు. ఈ విధంగా డైరెక్ట్ సర్వర్ నే, తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన సర్వర్ నే ఈ ట్రావెల్ సంస్థలు కబ్జా చేసుకొని, యాక్ట్ చేసుకొని అఫీషియల్ గా వీళ్ళంతా చేస్తా ఉన్నారు. ఇదంతా కూడాను భూమాన కరుణాకర్ రెడ్డి గారు, సాక్షి, అదేవిధంగా అందరూ కూడా ఎక్స్పోజ్ అయిన తర్వాత ఎవరు కరెక్ట్ గా చేసింది, తిరుమల మన చెన్నైకి చెందిన భక్తురాలు ఇలా జరుగుతుంది అనేటువంటిది ఫిర్యాదుతో ఇవి బయటికి వస్తానే ఈనాడు పత్రిక కూడా రాసింది ఒకరోజు, ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలా జరిగిందని ఆ కుంభకోణాన్ని ధృవీకరిస్తూ అదేమంటారు ఏఐ మీద తోస్తారు. తర్వాత అది అడ్డుకట్ట వేయడంలో ఎవరు చేత కాలేదు, ఎందుకంటే వాంటెడ్ గా చేస్తున్నారు కదా. అడ్డుకట్ట కాకపోగా ఇమ్మీడియట్ గా మరో భక్తులు లేదు మాకు కూడా ఇలా ఇంకా జరుగుతుంది అనేటువంటిది బయటికి వస్తే ఇమ్మీడియట్ గా ఎలా డైవర్ట్ చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని ఆ మురళీ సందీప్ అనే ఆయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరంగా ఉండొచ్చు అంతకుముందు. కానీ ఆయన నియామకం ఎలా జరిగింది, కంప్లీట్ గా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే ఐటీల నియామకాలు ఎలా జరిగాయో ఆ రూల్స్ ప్రకారమే ఆయన నియామకం జరిగింది. సరే, ఇప్పుడు ఆయన ఉన్నారా, లేదు. ఈ ప్రభుత్వం వస్తాను ఇమ్మీడియట్ గా ఏం చేసింది, ఆయన్ని స్విమ్స్ కి బదిలీ చేసింది. 2 సంవత్సరాల కిందటనే ప్రభుత్వం వచ్చిన 15 రోజులకే ఆయన మీద అలిగేషన్లు పెట్టించేసి వైసీపీ వ్యక్తి, సానుభూతి పరుడు, ఆయన జగన్ గారి ఫోటో పెట్టుకున్నాడు ఆయన ఫేస్బుక్ లో, వాట్సాప్ లో అని చెప్పి సిమ్స్ కు పంపించారు. సరే, సిమ్స్ కు పంపించిన తర్వాత వాళ్ళకు ఉండదు కదా, పైన ఎవరిని పెట్టారు, తర్వాత వెంకటేష్ నాయుడు అనేటువంటి వ్యక్తిని, డిప్యూటీ జనరల్ మేనేజర్ గా ఉన్న వ్యక్తిని ఇన్ఛార్జ్ చేశారు. ఆయన సచ్చీలుడా అంటే 2024 మార్చిలో ఆయన అవకతవకలు పాల్పడితే మెమో జారీ చేసింది. మెమో జారీ చేసి అవకతవకలు పాల్పడిన వ్యక్తిని, డిప్యూటీ జీఎం అనే వ్యక్తిని జీఎం గా పెట్టింది ఐటీకి. ఇప్పుడు ఆయన ఈ దందాలంతా కూడాను ఆయన ముందే కల్పిట్ అని చెప్పి మెమోలు ఇచ్చారే, అటువంటి వ్యక్తిని పెట్టి ఈ రోజు దందాలు జరిగి బిఆర్ నాయుడు సంబంధించిన ట్రావెల్ ఏజెన్సీ కూడా ఉంది కదా, అది ఎక్కడ జరుగుతుందో ఫైండ్ అవుట్ చేసి ట్రావెల్ ఏజెన్సీ ఏమైనా బ్యాన్ చేశారా, వాళ్ళు అరెస్ట్ చేశారా, అవన్నీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి పెద్ద బ్యానర్ వేసేసి ఈనాడంతా కూడా డైవర్ట్ చేశారు. మరి సనాతన్ ఏం చేస్తున్నాడు, ఎందుకంటే శ్రీవాణిలో అవకతవకలు తగులుతున్నాయి అని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వేసి గగ్గోలు పెట్టించేసి శ్రీవాణిని రద్దు చేస్తామని చెప్పారు కదా. తర్వాత వచ్చాక శ్రీవాణిని మంచిదని ఒప్పుకున్నారు కదా. తర్వాత అవకతవకల్లో మీ మనుషులే ఉన్నారు కదా. సో ఇదంతా ఏంటంటే సార్, తిరుమల వెంకటేశ్వర స్వామిని వ్యాపార సంస్థగా మార్చుకుని ఈ బిఆర్ నాయుడు చైర్మన్ గా వచ్చిన తర్వాతనే ఇదంతా గగ్గోలు పెడుతున్నారు. ఇంకొక ఆయన ఉండే తిరుపతిలో ఏమన్నా వచ్చినా కూడాను ఒంటికాల మీద భానుప్రకాష్ అనేసి గిలగిలగిలా కొట్టుకుంటా వస్తా అంటాడు, చంద్రబాబును పొగుడుతా, బిఆర్ నాయుడు పొగుడుతా. ఏమన్నారు వీళ్ళంతా కూడా, ఎందుకు ఆ వెంకటేష్ నాయుడు డీజీఎం ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు ఆ ట్రావెల్ ఏజెన్సీలను బ్యాన్ చేయలేదు, ఎందుకు ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహకులు అరెస్ట్ చేయలేదు, ఇదంతా భక్తులకు సంబంధించినటువంటిది. ఈ భక్తుల మనోభావాలకి, భక్తులకి వెంకటేశ్వర స్వామి వారి మీద ఉండే ప్రతిష్టను దిగజార్చడానికి వీళ్ళంతా చేస్తున్నారు. దీన్ని ఇమ్మీడియట్ గా అరికట్టకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తది. ఆల్రెడీ కరుణాకర్ రెడ్డి గారు దీని మీద యుద్ధం చేస్తా ఉన్నారు. ప్రక్షాళన చేసేంత వరకు ఊరుకోం సార్. రైట్. ఇక మరో ఆసక్తికరమైన వార్త చూద్దాం. విద్యాభివృద్ధిలో చిరస్థాయిగా మీ పేరు
బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు విరాళాల సేకరణ అంటూ ఈనాడు వాళ్ళు చాలా ప్రముఖంగా ఫస్ట్ పేజీలో వేసుకున్నారు. అదే జగన్ గారేమో ప్రభుత్వ ఖర్చుతో స్కూళ్ళు బాగు చేస్తుంటే నా బురదంతా వేసి ఇప్పుడేమో 4,000 కోట్లు విరాళాలు వస్తాయా? ఎట్లా సాధ్యం అవుద్ది? ఎంతమందికి ఇవ్వగలుగుతారు? ఈ పరిస్థితి మీద మీరేమంటారు రామ్నాథ్ గారు? కొమ్మినేని గారు, ఇప్పుడు దాతల నుండి డబ్బులు సేకరించడమేమో కానీ ఉండే దాతలు కూడా ఏపీ నుండి తరిమేసే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏ ప్రోగ్రామ్ అని పెట్టండి, దాతలు ముందుకు రండి అంటారు. P4 కు దాతలు ముందుకు రండి అంటారు. అన్నా క్యాంటీన్లకు ముందుకు రండి అంటారు. అమరావతిలో నిర్మాణానికి డబ్బులు ఇవ్వండి అంటారు. ఇప్పుడు ఏకంగా విద్యా సంస్థల అభివృద్ధి కోసం కూడా డబ్బులు ఇవ్వండి అంటున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈనాడు పత్రికలోనే వాళ్ళు రాసింది ఏంటి, మొత్తం 6,060 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంట కొమ్మినేని గారు స్కూళ్ళని మౌలిక సదుపాయాలు కల్పించడానికి. వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పరిధిలోని స్కూళ్లకు 1,575 కోట్లు అవుతుందంట. ఈ 1,575 కోట్ల రూపాయల్ని ప్రభుత్వం చేసి మిగిలిన 4,483 కోట్ల రూపాయల్ని దాతల ద్వారా సేకరించి పనిచేస్తారంట. అంటే ప్రభుత్వం కనీసం 0.5% భారం కూడా మోయడం లేదు, అంటే బాధ్యత తీసుకోవడం లేదు. 4,483 కోట్ల రూపాయలు దాతల నుండి వస్తుందా? అంటే దాతల నుండి రాకపోతే ఈ స్కూళ్ళని బాగు చేయరా? అసలు ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన నాడు నేడు కార్యక్రమాన్ని ఆపేశారు? ఈ 2 ఏళ్ళు కూడా కంటిన్యూ చేసి ఉంటే ఇప్పటి స్కూల్ అన్ని బాగయ్యేవి కదా, అది ఎందుకు ఆపేశారు అంటే సమాధానం చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు కూడా ఇలా దాతలు వస్తారు ముందుకి, మీరు రండి, మీరు బాధ్యత తీసుకోండి అని. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం బాధ్యత తీసుకోవడం. ఈ స్కూళ్లకు సంబంధించి 4,483 కోట్ల రూపాయలు దాతలు భరించాలి, 1,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్తూ ఉన్నారంటేనే ఇక్కడ వీళ్ళ చిత్తశుద్ధి ఏంటి అన్నది కూడా చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. ఇప్పుడు డౌట్ కూడా కాదు, ఇట్లా అయితే డౌట్ కూడా వస్తుంది కదా. 17 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ సెక్టార్లో జగన్ గారు తీసుకొస్తే అటన్నీ ప్రైవేట్కి ఇస్తామంటున్నారు. మరి ఇప్పుడు ఇవన్నీ మనం మెయింటైన్ చేయలేము, వీటిని కూడా ప్రైవేట్ రంగానికి అప్పచెబుదాము, లేదా పీపీపీ ఏదో ఉంది కదా, దానికి ఏమైనా తీసుకెళ్లే అవకాశం ఏమైనా ఉంటుందా? బహుశా చేయకపోతేమో కానీ బట్ డౌట్ వస్తుంది కదా. కొమ్మినేని గారు అసలు చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్లాన్డ్ గా ఒక మాయని సృష్టిస్తున్నారంటే నిన్న చెప్తున్నారు పునర్నిర్మాణం దాదాపు పూర్తయింది, రాష్ట్ర పునర్నిర్మాణం అని చెప్తున్నారు. ఇది అసలు ఎక్కడ నాశనం అయిందని, ఎందుకు పునర్నిర్మాణం మొదలు పెడుతున్నారంటే వైసీపీ లో మొత్తం రాష్ట్రం నాశనం అయిపోయింది, నేను వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో నిర్మించాను అంటున్నారు. పునర్నిర్మాణం ఎక్కడ జరిగింది? పునర్నిర్మాణం అంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఏంటి, అప్పుడు 1,00,000 బెంట్ షాపుల్ని తెచ్చి గ్రామాల్లో ఇన్స్టాల్ చేయడం అన్నది పునర్నిర్మాణమా? లేకుంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇసుక మట్టి మొత్తం అన్ని గ్రామాల్లోకి వెళ్తే ఏ ఇసుక రీచ్ ఎవరి ఆధీనంలో ఉంది, ఏ మట్టి ఏ నాయకుడు దోతున్నారు, దీని మీద మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఇదా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం అనేది పునర్నిర్మాణమా? వైసీపీ లో మొత్తం 3,32,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే శ్రీలంక అయిపోయింది అన్నారు. ఇప్పుడు ఏకంగా 2 ఏళ్ళు కూడా పూర్తి కాకముందే 3,60,000 కోట్లు దాటించేశారు. మరి ఇది పునర్నిర్మాణమా? ఆరోగ్యశ్రీని పక్కకు పడేశారు, ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు ఊరి సిద్ధం చేశారు. ఇవన్నీ చేస్తూ వస్తూ నడి రోడ్డు మీద మహిళల్ని కొడుతున్నారు. 1-2 చెప్తూ ఉంటే కప్పం కట్టలేదని చెప్పి 3-4 నెలల పాటు ప్రముఖ సిమెంట్ కంపెనీని బ్లాక్ చేయించారు, ఉత్పత్తి జరుపుకోకూడదు. ఇదే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒకవైపు ఇవన్నీ చేసుకుంటూ చివరకు రిజిస్ట్రేషన్లు జరగాలన్నా సరే ఎమ్మెల్యేల దగ్గర అనుమతి తెచ్చుకోవాల్సిన ఒక పరిస్థితిని సృష్టించేసి నేను పునర్నిర్మాణం చేశాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారంటే ఈ మాటే ఒక మాయ. అంటే అప్పుడు ఏదో నాశనం అయిపోయింది. దాంతో పాటు చంద్రబాబు నాయుడు గారు మీరు ఎట్లాగో ప్రస్తావించారు, దీని గురించి కూడా మాట్లాడండి. భవ్యంగా మరో దోపిడీ, 104 ఎంఎంయూల్లో మెడికల్ టెస్టుల యూనిట్లలో వైద్య పరీక్షల పేరిట 162 కోట్లు పందారం అంట. 4 ఏళ్లలో 700 కోట్లు సమర్పించేందుకు చంద్రబాబు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇంకో వార్త వచ్చింది. దీంట్లో ఇది మీరు రిలేటెడే కాబట్టి దాని గురించి కూడా మాట్లాడితే బాగానే ఉంటుందేమో. ఇప్పుడు 108 సర్వీసులు 104 సర్వీసులు అసలు అర్హత లేకుండా కూడా నిబంధనలు సడలించి మరి కంపెనీకి ఇచ్చారు, బాగుంది. మొత్తం 4 ఏళ్లలో 700 కోట్ల రూపాయలు కంపెనీకి ఇచ్చేలా రెడీ అవుతున్నారు. 162 కోట్ల రూపాయలు ఏది రక్త పరీక్షలు. మామూలుగా కదిలే వాహనాల్లో రక్త పరీక్షలు చేస్తే రిజల్ట్ అనేది యాక్యురేట్ గా ఉండదని వైద్యులు చెప్తున్నా సరే దాన్ని పెట్టారు అంటే ఏంటి, ఆ కంపెనీకి ఫేవర్ చేయాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ పనులన్నీ చేస్తున్నారని కూడా అర్థమవుతుంది. ఈరోజు ఇంకా ఏంటంటే 108కి సంబంధించి గ్రామాల్లో చాలా మంది భయపడే పరిస్థితి. ఇప్పుడు ఏదైనా హఠాత్తుగా యాక్సిడెంట్ జరిగింది అనుకోండి కొమ్మినేని గారు, ఎవరైనా కాస్త డబ్బున్న వాళ్ళు ఏదైనా ఒక మంచి హాస్పిటల్కి వెళ్ళిపోదాం, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్దామని అనుకుంటారు సహజంగా. కానీ 108 అంబులెన్స్ లో ఈరోజు మీరు ఎక్కారంటే కేవలం ప్రభుత్వ హాస్పిటల్ గా మాత్రమే తీసుకెళ్తాం, మీ ఇష్టానికి తీసుకెళ్లాం అని చెప్పే పరిస్థితి వచ్చారు. దీంతో చాలా మంది ఏం చేస్తున్నారు, ఇదంతా ఎందుకు గోల, కాబట్టి మనం ఏదో విధంగా వెళ్ళిపోదామని మరో మార్గంలో వెళ్ళిపోయే పరిస్థితి వచ్చారు. అంటే వీలైనంత వరకు 108 సేవల్ని ప్రభుత్వమే పరోక్షంగా కుదిస్తూ ముందుకు వెళ్తోంది. ఏ హాస్పిటల్కి వెళ్ళాలి అన్న స్వేచ్ఛను కూడా ప్రజలకు లేకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇవన్నీ ఏంటంటే అంటే ఇప్పుడు 104 కూడా ఇప్పుడు ఇది 104 కింద వస్తుంది అనుకుంటా కదా ఈ మొబైల్ మెడికల్ యూనిట్స్, అండ్ అవి కూడా ప్రైవేట్ పరం చేస్తే గొడవ లేకుండా పోయి ప్రజలకు పెద్ద. అంటే ఇది వరకు ప్రభుత్వ హాస్పిటల్లో ఇలాగే చేశారు, మెడాలను కార్యక్రమం పెట్టి ప్రైవేట్ పీపీపీ మోడల్లో రక్త పరీక్షలు అన్ని కూడా వాళ్ళు చేసేవాళ్ళు. అప్పుడు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు అవసరం ఉన్నా లేకున్నా సరే వరుస పెట్టి చేయడం, 10 చేస్తే 100 చేశామని చెప్పి రాసుకోవడం, డబ్బులు ప్రభుత్వం నుండి డబ్బులు తీసుకోవడం, ఇలాంటివన్నీ చేశారు. ఇప్పుడు ఏకంగా 104 వెహికల్లోనే ఒక ల్యాబ్ పెట్టేసి రక్త పరీక్షలు చేస్తామని చెప్తూ ఉన్నారు. అంటే ఏ విధంగా అయినా సరే ఒక ఆలోచన ప్రైవేట్ సంస్థలకు వస్తే వాళ్ళకి ఆదాయం వస్తుంది అనుకుంటే దానికి ప్రభుత్వం ఆమోద ముద్ర తెలుపుతూ వెళ్తుంది ముందుకు. అవును, మీకు గుర్తుందే ఉంటుంది 1919 ఆ ప్రాంతంలో చంద్రబాబు గారు ఏపీ ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సర్వీస్ ఛార్జీలు తీసుకొచ్చిందే ఆయన హయాంలో కదా. తర్వాత ఏముంది, ఇప్పుడు పబ్లిక్ గానే చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రభుత్వం అయినా మేము మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరంగా చేయము, కాపాడతామని సవాల్ చేసి మరీ చెప్పుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించేదే ఇది సవాల్ చేసి చూపెడతామని ఇంత బహిరంగంగా ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారు తప్పించి ఏ ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇవ్వలేదు. బహిరంగానే చెప్తున్నారు మొత్తం ప్రైవేటీకరిస్తాం, మా కాన్సెప్టే అదే చంద్రబాబు నాయుడు గారు. దురదృష్టం. రైట్, శివశంకర్ గారు చెప్పండి, స్కూళ్ళకి విరాళాలు ఇస్తారా మీరు కూడా? ఈ భవ్య దోపిడీ అని భవ్యంగా మరో దోపిడీ అని వచ్చింది, వీటన్నిటి మీద మీ కామెంట్ చెప్పండి సార్. ఈ భవ్య దోపిడీ గురించి ఇందాక రామనాథన్ చెప్పినట్టు గతంలో 2014-19లో ఒక మెడాల్ అనేటువంటిది ఒకటి పెట్టించేసి ప్రభుత్వ సంబంధించిన ఆసుపత్రిలో రక్త పరీక్షలు చేయించుకునే వాళ్ళకి ఒక కాంట్రాక్ట్, తనకు అనుకూలమైనటువంటి కాంట్రాక్టర్కి ఇస్తే 265 రూపాయలు అప్పట్లో. అంటే మామూలుగా ఏంటి, 14 రకాలైనటువంటిది చేయాలి, చేస్తే ఆ ప్యాకేజ్ ఇచ్చేవాళ్ళు. కానీ వాడు ఏం చేసేవాడు, జస్ట్ రక్త పరీక్ష చేసినా జస్ట్ ఏముంటది అలా కొట్టి రక్త పరీక్ష చేసేసి ఇచ్చినా కూడా ఇచ్చినట్టుగా 100కి 100 అవుట్ పేషెంట్స్ ఏమో తక్కువ వచ్చేదానికి ఓపీలో, కానీ ఈ రక్త పరీక్షల నమోదు సంఖ్య ఎక్కువ. దాంతో దగ్గర అప్పట్లోనే 250 కోట్లు 300 కోట్ల పెద్ద స్కామ్, అది పెద్ద ఎక్స్పోజ్ అయిన తర్వాత ఇచ్చినది. ఇప్పటికే గుర్తే, మెడాల్ అంటేనే గూగుల్లో కొట్టే తెలుస్తుంది. అచ్చం అదే విధంగా మీరు కూడా చెప్పారు ఇందాక, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో కూడాను గవర్నమెంట్ హాస్పిటల్లో 2 రూపాయలు అనుకుంటా అప్పుడు, ఏది ఓపీకి వెళ్ళాలంటే ఇంకా సర్వీస్ ఛార్జెస్ ప్రతి పేషెంట్ 2 రూపాయలు. ఏంటంటే 2 రూపాయలే కదయ్యా, అది లేకపోతే కనుక అకౌంటబిలిటీ ఉండదని చెప్పిచ్చేసి, అంటే ఒక పక్కా ప్రణాళికగా ప్రభుత్వ ఆసుపత్రిలో పేదోడికి, ప్రభుత్వ స్కూళ్ళల్లో పేదోడికి అంటే ఎంత అగైనెస్ట్ ఇవన్నీ కూడా సీక్వెన్సెస్ వ్యాపారం చేసుకోవడానికి. ఈ రోజు భవ్య అనే సంస్థ సార్ ఎలిజిబిలిటీ లేకున్నా కూడాను 108, 104, అదేవిధంగా కీలకమైనటువంటిది ఈఆర్సీ అని ఉంటది, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్. మొత్తం ఆ ఈఆర్సీ ద్వారానే అంబులెన్సులు కానీ ఎక్కడికి వెళ్తున్నాయి, ఎంతసేపట్లో వెళ్తున్నాయి, వాళ్ళు కరెక్ట్ గా తీసుకున్నారా లేదా అనేటువంటిది ఆ కంప్లీట్ మానిటరింగ్ సిస్టమ్. దాని ద్వారానే బిల్లింగ్ జరుగుతుంది, పేషెంట్ కి కానీ ఒక వీళ్ళకి కరెక్ట్ గా దొరుకుతుంది. ఆ ఈఆర్సీని కూడా, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ కూడా, ఈఆర్ఎస్ ని కూడా ఇదే భవ్యకు కట్టబెట్టారు. అర్హత లేదని గగ్గోలు పెట్టినా కూడాను 700 కోట్ల రూపాయల వరకు వాళ్ళు తీసుకున్నారు. అది పోను ఈ రోజు ఏం చేస్తున్నారు సార్, ఈ పరీక్షల కోసం, వైద్య పరీక్షల కోసం, రక్త పరీక్షల కోసము ఎంఎంయు మెడికల్ మొబైల్ యూనిట్లన్నీ పెట్టి ఆ యూనిట్లలో వెళ్ళి రక్త తీసుకొనేసి బ్లడ్ శాంపిల్స్ వెళ్ళేసి చేస్తారట. ఇది వైబుల్ కాదయ్యా, ఎందుకు ఇది అవసరం అనేటువంటిది మేము అడుగుతాం. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సార్ మీరు గుర్తుంటది 10,116 విలేజ్ క్లినిక్లు పెట్టి అక్కడ 14 రకాల రక్త పరీక్షలు, 105 రకాల మందులు, ఏది బీపీకి సంబంధించింది, అదేవిధంగా షుగర్ సంబంధించింది, ఇవన్నీ కూడా 14 రకాల మౌలిక పరీక్షలు అనేటువంటి మొదలు పెట్టాము. అక్కడ తీసుకుంటున్నారు, ఏది ప్రభుత్వమే ఆ ఎక్విప్మెంట్స్ కూడా ఏర్పాట్లు చేశాం. ఆ 14 రకాలు కాకుండా కొంచెం ఎక్కువ అయితే అది మండల యూనిట్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు అక్కడ ఏర్పాటు చేసే విధంగా పెట్టాం. అంతేకాకుండా 104 వెహికల్స్ పెట్టి నెలకు ఒకసారి వెళ్ళేసి గర్భిణీలు వీళ్ళందరూ కూడా రాలేరని ఇంటి దగ్గరికి వెళ్ళేసి రక్త పరీక్షలు కానీ ఇవన్నీ చేయడానికి 104 వెహికల్లో వెళ్ళి చేయించాం. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉండి మా 5 ఏళ్ళు సిస్టమ్, ఈవెన్ కరోనా టైంలో కూడా ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసేసి 700 కోట్ల రూపాయలు దోచుకోవడానికి ఎందుకు మీరు ప్రణాళిక చేశారు? అది అవసరమే లేదు కదా. ఇప్పుడు 10,114 విలేజ్ క్లినిక్లు ఉన్నప్పుడు అక్కడ ఆల్రెడీ సిస్టమ్ ఎగ్జిస్ట్ ఉన్నప్పుడు అక్కడ రక్త పరీక్షలు చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు చేస్తా ఉన్నారు? ఇదంతా కేవలము దోపిడీ చేసుకోవడానికే. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక సార్ అమరావతిలో అవినీతి అగ్రస్థానం జరుగుతా ఉంటే, రెండవది ఏదంటే కనుక ఈ హెల్త్ డిపార్ట్మెంట్ లో జరుగుతా ఉంది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్. హెల్త్ డిపార్ట్మెంట్ లో మీరు చూడండి, ఏపీ ఎంఎస్ఐడిసి ఆధారంగా చేసుకుని ప్రతి టెండర్ కూడా చెన్నై వాళ్ళు వచ్చారు. ఇది ఎల్లో పత్రికలే, వాళ్ళకు పడక ఎల్లో పత్రికలు గగ్గోలు పెడతా ప్రతి వారంలో 2 ఐటమ్స్ వస్తా ఉంటాయి. ప్రతి వారంలో కూడాను
అంటే ఒక టార్గెట్ చేసుకొని ఆదాయ వనరులుగా ఇది మార్చుకొని ఈ యొక్క మెడికల్ సంబంధించిన వాటిలో దోచుకోవడమే. ఇక దీనికి సంబంధించిన ఒకటైతే విరాళాల గురించి కూడా మాట్లాడండి. విరాళాలంటే ఇస్తారా? విరాళాలు సార్, విరాళాలు ఏంది సార్? అది ఆయన విరాళాల పిచ్చి ఏంటో, అమరావతి స్టార్టింగ్ లోనే ఇటుకలు కట్టండి 10 రూపాయలు ఇవ్వండి, ఒక ఇటుకలకైనా కూడా కనీసం అంటే మీరు దానాలు చేయండి, లేకపోతే 10 రూపాయలు ఒక ఇటుకకు 10 రూపాయలు లెక్కన మొత్తం అంతా కూడా 2000 కోట్ల ఎంతో తీసుకున్నాడు. ఆ విరాళాలు ఏమని తెలియదు. రెండోది సంపద సృష్టి లేకపోతే కనుక మీకు అని చెప్పిన వ్యక్తి ఈ రోజు ఒక స్కీమ్ ఎగరగొట్టిచ్చేసేసి ఆడబిడ్డకు నీరు ఎగరగొట్టిచ్చేసి అక్కడికి వెళ్ళేసి జనాల్ని ఇలా దత్తత తీసుకొని సంపద సృష్టి ఇదే అని చెప్పిచ్చేసి పాపం ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా అక్కడ లోకల్ గా ఉండే ఇండస్ట్రియలిస్ట్ ఎవరైనా ఉంటారు కదా చిన్న చిన్న వాళ్ళు భయపడిపోతున్నారంట. కలెక్టర్లు వెళ్ళేసి ఇదిగో బాబు గారు వస్తున్నారు, మీరు రండి, వీళ్ళని దత్తత తీసుకోండి, వీళ్ళకి మీరు పెట్టండి అని. అరే బాబు, మాకు ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మాకు వ్యాపారాలు నడవట్లేదు, ఎందుకు చేయాలి అనేటువంటిది వాళ్ళు భయపడతా ఉన్నారు. ఈ రోజు నాడు నేడు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను సమూల మార్పులు చేసేసి ఇవన్నీ కూడా చక్కగా ఉన్నప్పుడు ప్రభుత్వ బాధ్యతగా తీసుకొని చేస్తా ఉంటే వీళ్ళు ఇది కూడా ఖర్చు పెట్టలేక 1000 కోట్లు స్కాములు చేస్తూ తింటూ ఈ పేదోడికి ఇచ్చేటువంటి చిన్న చిన్న దాంట్లో కూడా వీళ్ళు పేదల మీద విరాళాలు ఇవ్వండి, ఇంకోటి ఇవ్వండి. ఏంటి సార్ ప్రభుత్వం అంత దిగజారిపోయిందా? ప్రభుత్వ బాధ్యత కదా, విరాళాలు తీసుకొని నడిపించేటువంటి నీచ స్థితిలో మనం ఉన్నామా? నీచమైన పదం కరెక్ట్ కాదు. ఆ స్థాయికి ఎందుకు ప్రభుత్వం అడగాల్సి వచ్చింది అనేది పేదలకు సంబంధించిన ఇష్యూస్ లో ఎందుకు విరాళాలు అడుగుతున్నారు? విరాళాలు స్వచ్ఛందంగా ఇవ్వచ్చు, ఎవరైనా దాతలు ఎవరైనా కావాలనుకుని మా స్కూల్కి చేసి, కానీ ప్రభుత్వమే మీరు విరాళాలు ఇస్తేనే మేము బాగు చేస్తామన్న ధోరణిలోకి వెళ్ళటం కొంచెం బాగలేదు. అంత నిస్సహాయ స్థితిలో ఎందుకు వెళ్ళింది ప్రభుత్వము? చేతగానితనమా? కాదుగా, ఒక పక్కేమో కాదు అమరావతి పేరుతోటి 1000 కోట్లు అప్పులు తీసుకొచ్చేమో ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నారనే విమర్శలు ఉన్నప్పటికి కూడా అట్లా ఖర్చు పెడుతూనే పేదలు వెళ్ళే స్కూళ్ళకి మాత్రం డబ్బులు లేవంటే అట్లా సార్? మీరు అన్నట్టు పక్కా ప్రణాళికగా వైద్య రంగము విద్యా రంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించేసేసి నారాయణ చైతన్య లాంటి ప్రైవేట్ సంస్థల్లో పెడదాం అనేటువంటి ఆలోచన ఉందా అనేటువంటిది ఇప్పుడు డౌట్ అడుగుతారు. ఎందుకంటే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కూడా ఇమ్మీడియట్ గా ఇట్లనే చేసేసి ప్రైవేట్ పీపీపీ అని ఇచ్చారు కదా, ఈ రోజు స్కూళ్ళను కూడా అలానే అప్పచెప్తారా? ఈ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అయిన తర్వాత అక్కడికి ఇస్తారా? ఎందుకు సార్? నాడు నేడు శుభ్రంగా ఆల్రెడీ 2 ఫేజులు కంప్లీట్ అయింది కదా, ఇంకొక ఫేజే కదా, అది చేయలేని పరిస్థితిలో ఉన్నామా? ఒక వారానికి వస్తే 4,500 కోట్లు అప్పు తెచ్చి మొత్తం అమరావతి పెడతాము, అన్ని బ్యాంకుల నుంచి ఇస్తున్నాము. 4,000 కోట్లలో 1000 కోట్లు ఇస్తే కనుక ఆరోగ్యశ్రీ బాగుపడదా? ఇంకొక 1000 తీసుకుంటే ఇట్లా 2 రోజులు అప్పే కదా, 2 రోజులు అప్పే కదా మనం ఇచ్చేదాడా? ఆ రోజుకు 360 కోట్ల 370 కోట్లు అప్పు చేస్తున్నాము. 2 రోజులు అప్పు అయితే స్కూళ్ళు బాగుపడతాయి, 2 రోజులు అప్పు అయితే కనుక ఆరోగ్యశ్రీ బాగుపడుతుంది. రైట్. జానకి రామారావు గారు తాడేపల్లి నుంచి. జానకి రామారావు గారు నమస్కారం, మాట్లాడండి. తాడేపల్లి కదా? తాడేపల్లిగూడెం అండి. తాడేపల్లిగూడెం, ఓకే, ప్లీజ్ మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం. తెలంగాణలో ఉన్న పెద్దలు కూడా అది ఇప్పుడు మీ వాయిస్ కట్ అవుతుంది, మళ్ళీ ఒకసారి చెప్పండి దయచేసి. అప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ చెప్పి ఉంది, ఓన్లీ దాన్ని ఏం చేస్తారంటే అండి మనకి సర్వశిక్ష సరిగ్గా యూటిలైజేషన్ సరిగ్గా చేయక చందాల వసూలు చేయడం అనేది చాలా తక్కువ కార్యక్రమం ఉంది. ఇప్పుడు ముందు ఇటుకలు అమరావతిలో ఇటుకల గురించి అని అలాగని ఇలాగని కూడా ఈ చందాలు చెప్తుంది. అవును, ఇప్పుడు ఈ స్కూళ్ళకు విరాళాలు ఇవ్వాలనే కాన్సెప్ట్ని మీరు తప్పుపడుతున్నారు అంతే కదా? నాకు అర్థమైంది, అది మీ వాయిస్ ఏదో కట్ అవుతా ఉంది ఫోన్లో. రైట్. ఇక మరో అంశంలోకి వెళ్దాం. భూసేకరణతో మానసిక క్షోభ. తుళ్ళూరు గ్రామ సభలో E5 రోడ్డు బాధితుల ఆవేదన. చివరి తుళ్ళూరులో కూడా పాపం రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఒకప్పుడు విపరీతమైన మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళకే ఈ రోజున కష్టాలు తప్పడం లేదు. రాజధానిలో బలవంత భూసేకరణ తక్షణమే ఆపాలన్న సిపిఐ జాతీయ రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ ఈశ్వరయ్య. ఆయన రామకృష్ణ గారు జాతీయ కార్యదర్శి, ఈయన రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య గారు. మదగజం సర్కార్. జనావాసాల్లో భూసేకరణం. ఉండవల్లి పెనుమాక రైతులపై పిడుగుపాటు. విలువైన భూములను తమవారికి కట్టబెట్టేందుకే గజాల లెక్కన కొనుగోలు వ్యాపారాలు జరిగే లావాదేవీలు జరిగే చోట కూడా భూములు సేకరిస్తున్నారంటే మరి ఎట్లా అని రైతులంతా కూడా గగ్గోలు పెడుతున్నారు. సో దీని మీద అలాగే అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ మన ప్రొఫెసర్ నాగేశ్వర గారు చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు.
జగన్ గారికి వ్యతిరేకంగా ఢిల్లీలో కూడా కుట్రలు చేస్తున్నారంట. అంటే వీళ్ళు ఢిల్లీ వెళ్తున్నది దేనికంటే జగన్ గారిని ఏదో ఒకటి చేయండి అని అడగటానికట. పవన్ కళ్యాణ్ గారి ద్వారా మరి పంపిస్తే పవన్ కళ్యాణ్ గారికి అమిత్ షా క్లాస్ బీగారట. ఆ విషయం పవన్ కళ్యాణ్ గారు స్వయంగా తన కోర్ మీటింగ్లో చెప్పారని ప్రొఫెసర్ నాగేశ్వర గారు వెల్లడించారు. ఇది 2 రోజులు అయినప్పుడు కూడా నేను ఒకవేళ జనసేన వాళ్ళు ఏమైనా ఖండిస్తారేమో చూద్దాం, అప్పుడు మనం నడపొచ్చులే చర్చ అనుకున్నాం. కానీ బట్ వాళ్ళు ఎక్కడ ఖండించలా. అంటే ప్రొఫెసర్ నాగేశ్వర గారు నిజం చెప్పారనే భావన కలుగుతుంది. అలాగే తీరం మనదే వేట మనదే అంటూ జగన్ గారి ఎఫెక్ట్ ఇందాక వీడియోలు చూసాం కదా. జగన్ గారు వెళ్ళొచ్చిన తర్వాత చంద్రబాబు గారి ప్రభుత్వంలో వచ్చిన మార్పు కనపడుతుంది. వీటన్నిటి మీద చర్చలోకి వెళ్తాం. చంద్రబాబు జనాభా విధానం ఖండించాలి. సిపిఎం సీనియర్ నేత బృందా కరత్ 3వ బిడ్డ 4వ బిడ్డ 30,000 40,000 అంటూ ఆయన ట్యాగ్ లైన్ పెట్టి తిరుగుతున్నారు. కానీ నిన్న మాట్లాడినట్లేదు, కానీ మొన్న అడవుడు చేశారు కదా. దాన్ని ఆ ప్రతిపాదనని బృందా కరత్ గారు కూడా తీవ్రంగా ఖండించారు. ఒక విషయాన్ని ఒప్పుకోవాలనుకుంటా, మంచి అయినా చెడైనా జనంలో ఉండాలి, రాజకీయాల్లో చర్చలో ఉండాలని చంద్రబాబు గారు లాంటి నాయకులు భావిస్తారు. ఆ విషయం వరకు సక్సెస్ అయినట్లు. జనం తిట్టినా పర్వాలేదు, ప్రముఖ మేధావులు లేదా ఇతర రాజకీయ నేతలు అందరూ విమర్శించినా పర్వాలేదు, కానీ బట్ చర్చ అయితే జరగాలన్నట్లుగా తన పేరు జనంలో ఉండాలి, నానాలన్నట్లుగా చేస్తున్న డైవర్షన్ రాజకీయాలన్నది ఇంకోటని అంతవరకే సక్సెస్ అయ్యారనుకోవాలి. 19 యూనివర్సిటీల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినా దివ్యాంగులకు రిజర్వేషన్ లేవు. మాజీ సీఎం జగన్కు వివరించిన ఆల్ యూనివర్సిటీస్ దివ్యాంగ వింగ్స్ ప్రతినిధులట. పాపం వాళ్ళ బాధ కూడా చూస్తే బాగుంటుంది చంద్రబాబు గారు. లింక్ లేకపోయినా రిజిస్ట్రేషన్లు. గ్రామ కంఠంలో ఉన్న ఇళ్లపై ప్రభుత్వ నిర్ణయం. సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే రిజిస్ట్రేషన్ చేసేయాలని ఆదేశాలు. రిజిస్ట్రేషన్ జరిగినా ఆ భూమిపై హక్కు మాత్రం రాదంటూ ఉత్తర్వులు. ఆదాయం పెంచుకోవడానికి, ఓట్లు దండుకోవడానికి డొల్ల విధానం అంటూ కథనాన్ని ఇచ్చారు. న్యాయవాదిపై మంత్రి అనుచరుల దాష్టికం. పిడిగుద్దులతో విచక్షణారహితంగా దాడి చేసిన మంత్రి సత్యకుమార్ అనుచరులటండి. కాపులపై దాడులు దారుణం. రానున్న ఎన్నికల్లో కాపుల తడాకా చూపిస్తాం. కాపు జేఏసీ నేత దాసరి రాము హెచ్చరిక. పిల్లలకు పురుగుల చెక్కీలు పెట్టారంటూ ఎక్కడ ఇది మచిలీపట్నం ఏరియాలో ఎక్కడో ఇట్లాంటి పెడుతున్నారు. ఇటువంటి విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ. ఏపీలో 14 గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులుకి గతంలో జగన్ గారి టైంలో ఆరంభమై ఇప్పుడు కొనసాగుతున్నాయి. ఎరువులు ఎట్టిపోతున్నాయి. ఏప్రిల్లో భారీగా పెరిగిన యూరియా డిఏపి అమ్మకాలంటూ ఎల్లో మీడియా కథనం రాసుకుంది. ఇక నకిలీ మద్యం అంటూ వాళ్ళు డైవర్షన్ వార్తలు రాస్తున్నారు కదా. గ్రామాల సమగ్రాభివృద్ధికి సర్వే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశం. ఉద్యాన సిరులకు ఉన్నత ప్రణాళిక. రాయలసీమ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 1,00,000 కోట్లతో ఉద్యాన హబ్. మీరు ఆ ప్రాంతం వారే కదా మీ ఇద్దరు కూడా. ఇది సంక్షిప్తంగా ఒక మాట చెప్పారు. గత కొద్ది రోజులుగా 1,00,000 కోట్లు తీసుకెళ్ళిపోయారు ఉద్యాన హబ్. మీరు నమ్ముతారా రామ్నాథ్ గారు? వారానికి ఒకసారి అనంతపురం కలెక్టరేట్ ముందు ధర్నాలు చేస్తున్నారు సీనియర్ రైతులు. మొత్తం నీళ్లు లేక ఎండిపోతున్నాయి 100 ఎకరాల్లో. మేము ఎలాగో ఒక్కో ట్యాంకర్ కి 1000 రూపాయలు పెట్టి నీళ్లు తీసుకెళ్లి పెడుతున్నాం బతికించుకోవడానికి. కనీసం ఆ డబ్బుల్లో సగం డబ్బులను మీరు భరించండి అంటే స్పందించే నాదుడే లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు మొత్తం హార్టికల్చర్ అనంతపురంలో టీనీ చెట్లు, పండ్ల తోటలు అన్ని ఉన్నాయి, అరటి పనులు పండిస్తున్నారంటే నా వల్లే అని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటారు. ఇలా ఇబ్బందులు వచ్చేవాడు మాత్రం స్పందించి అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా చెప్తున్నారు. పాపం ఒక్కో రైతు 1000 అడుగుల వరకు బోర్లేసి వాళ్ళు అదే పని మీద నిరంతరం కష్టపడుతూ వాళ్ళు పంటలు పండించి ఇంకో పంట వేసినా కూడా పెద్ద గిట్టుబాటు కాదు. కాబట్టి హార్టికల్చర్ పంటలకైతే తక్కువ నీళ్లతో వ్యవసాయం చేయొచ్చు. కాబట్టి రాయలసీమలో ఎక్కువ మంది అటువైపు వెళ్ళారు. కానీ చంద్రబాబు నాయుడు గారు నేనే చీనీ చెట్లను కనిపెట్టాను, నేనే అరటి తోటల్ని కనిపెట్టాను అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటున్నారు. కానీ ఏం చేయగలుగుతాం చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు? కానీ ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే అక్కడ నీళ్లు లేక 100 ఎకరాల్లో చీనీ చెట్లు ఎండిపోతున్నాయి. వారానికి ఒకసారి కలెక్టరేట్ దగ్గర ధర్నాలు జరుగుతున్నాయి ఇదే అంశం మీద. అలాంటి వాటి మీద స్పందించాలి. కానీ నేను అన్ని లక్షలకి తీసుకెళ్లా, 2 లక్షలకి తీసుకెళ్లా అని చంద్రబాబు నాయుడు గారు క్లెయిమ్ చేసుకోవడం కరెక్ట్ గా. చేయాల్సిన పని చేయకుండా కేవలం పేరు కొట్టేయడానికి ట్రై చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. రైట్. మొన్నటిదాకా 40,000 కోట్లని ప్రచారం చేశారు. ఇప్పుడు ఏకంగా 1,00,000 కోట్లకి తీసుకెళ్ళిపోయారు. అసలు 1,00,000 కోట్లకి ఏది తగ్గరనుకుంటా. శివశంకర్ మీరు కూడా మాట్లాడతారా? మీది కూడా ఆ ప్రాంతం ఏదో కడప జిల్లా కదా సార్? పాపం లాస్ట్ ఇయర్ నష్టపోయినటువంటి తోతాపూరి మామిడి రైతులకి 4 రూపాయలు ఎంతో ఇస్తామన్నారు కదా. ఆ డబ్బులు ఇవ్వలేక వాళ్ళందరూ రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేస్తున్నారు. కనీసం వాళ్ళలో
ఒక 50 కోట్ల 100 కోట్లు ఇస్తే గనక తోతాపూర్ రైతులు పోతారు. 1,00,000 కోట్లు విని 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 జనాలందరూ కూడా రాయలసీమ వాళ్ళందరూ నమ్మే పరిస్థితి లేదు. ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేటువంటిది 90% జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు. కనీసం అంటే రేవంత్ రెడ్డి గారి కోసం మీరు బహుమతి ఇచ్చినారు కదా, ఆయన ఒక మాట చెప్తే ఆపారు అనేటువంటిది. మేము ఇంతమంది అడుగుతున్నాం సార్, దగ్గర కోట్ల మంది అడుగుతా ఉన్నాము. మాకు రాయలసీమ ఎత్తిపోతల పథకం అది ఓపెన్ చెయ్య స్వామి, ఆ మోటార్లు కూడా తెచ్చి అక్కడ పెట్టారు, అది ఇవ్వయ్య అని. ఈయన చేసేటంత ఎలా ఉంటదంటే, ఆ 1,00,000 కోట్లు కాదు కదా, రాయలసీమ రైతులకంతా కూడాను 1,00,000 కోట్ల అప్పు మాత్రం చేయించేట్టుగా చేస్తారు సార్ ఈయన. ఉద్యానవనం నమ్మి ఇంతవరకు చీనీలు వేసేసి ఆ అరటి తోటలు వేసేసి ఎన్ని చేసి నష్టపోయిన రైతులు ఇదంతా కూడా రైతు భరోసాక 1,00,000 కోట్ల అప్పేమో రైతుల నెత్తి మీద ఏమో పెడతాడు సార్, అది ఇచ్చేదేమో గానీ. రైట్. చేయని పనులకు చెల్లింపులు నీరు చెట్టు పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని ఎల్లో మీడియా రాసింది. మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో రాశారో కానీ. ఇక భూసేకరణతో మానసిక క్షోభ, రాజధానిలో బలవంత భూసేకరణ, ఉండవల్లి పెనుమాక రైతుల పోరాటం, దీన్ని వాళ్ళ ఆవేదన, ఇవన్నీ కూడా మరి చంద్రబాబు గారికి పట్టవా? ఎంతసేపు వేల ఎకరాలు పోగు చేయటం, ఇవన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకు ఇచ్చేయటం, 99 పైసలకి ఇవ్వటం. మరి ఆఫ్కోర్స్ అమరావతిలో ఇవ్వట్లేదు అనుకోండి, ఇంతవరకు మొదలు పెట్టలే, మరి అక్కడ కూడా మొదలు పెడతారా అంటే చెప్పలేం. కానీ ఇది రామ్నాథ్ గారు చెప్పండి, ఈ అమరావతి రైతులు చివరికి పోరాట దశకి వెళ్లాల్సిన పరిస్థితి రావటం మీద ఇప్పటికే ఇప్పుడు మీరు చూశారు, రామకృష్ణ గారు, సిపిఐ రామకృష్ణ గారు వాళ్ళంతా కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఎందుకయ్యా ఈ భూములు పిచ్చేంటని అడుగుతున్నారు వారు. మీరేమంటారు? ఇప్పుడు కొమ్మినేని గారు, పవన్ కళ్యాణ్ గారు జై అమరావతి అనొద్దండి అని అన్నారు. సరే, జై అమరావతి అనుకున్నా, జై అందరూ అన్నా దానివల్ల పబ్లిక్ లైఫ్ పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే దీని మీద మాట్లాడాలి. ఉండవల్లి రైతులు ఏం చెప్తున్నారు? మీకు రోడ్డు కావాలంటే రోడ్డుకు మేము భూమి ఇస్తాము, ఇతర మౌలిక సదుపాయాలు కావాల్సిన భూములు ఇస్తాం, ఇంకా అంతకు మించి మా జోలికి రాద్దని మమ్మల్ని వదిలేయండి అంటే, లేదు ఎలాగైనా సరే భూసేకరణ చేసైనా సరే మీది లాగేసుకుంటాం అంటున్నారు. దీన్ని బట్టి ఒక ఇంటర్నల్ గా అర్థమవుతున్నది ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం అసూయతో ఉంది. ఎవరైనా అక్కడ కొద్దిగా రైతులు బాగుపడితే చూడలేని తనంతోనే లాగేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో అన్నట్టుగా భూసేకరణకు వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 2020లోనే 21 అనుకుంటాం, అమరావతిలో ఎకరం భూమి ఈరోజు 10 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. ఒకవేళ అమరావతిని నిర్మించకపోతే ఒక్కో రైతుకి ఎకరాకు 10 కోట్ల రూపాయలు చొప్పున ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. మరి ఇప్పుడు ఇంకా ధర పెరిగి ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పే లెక్కల ప్రకారం మరి ఈ రోజు భూసేకరణకు ఓకే అవుతున్నారు కదా. ఎన్ని కోట్లు ఇస్తారు? 30 కోట్లు ఇస్తారా? 50 కోట్లు ఇస్తారా? అది కూడా చెప్పడం లేదు. పైగా ఏదైనా ఒక గ్రామం ఉన్నప్పుడు ఇప్పుడు జనరల్ గా జరుగుతున్నది ఏంటంటే, గ్రామం బయటికి వెళ్ళి కాస్త విశాలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుందని ఇల్లు కట్టుకోవడం అనేది చాలా జరుగుతున్నాయి. ఆ ప్రాంతంలో కూడా చాలా మంది అలా పక్కకి వెళ్ళి లేఅవుట్లలో ఇల్లు కట్టుకున్నారు. వాటన్నింటిని కూడా లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంత దుర్మార్గంగా మనం ముందుకెళ్ళడం? రోడ్లు వేయడానికి రోడ్లు వేయడానికి భూమి ఇస్తామంటున్నారు, ఇతర మౌలిక సదుపాయాలకు ఇస్తామంటున్నారు, ఇంకా తీసుకొని ఆపొచ్చు కదా. పైగా ఏమి ఇప్పుడు భూమి తక్కువ అయిందంటే లేదు, ఇంకో 1,00,000 ఎకరాలను కూడా సేకరించే దిశగా వెళ్తున్నప్పుడు ఈ 100, 200, 300 ఎకరాల మీద ఎందుకు వాళ్ళని అంత టార్చర్ చేయడం? అంటే ఏంటి, వీళ్ళని ఇలా వదిలేస్తే మిగతా వాళ్ళు కూడా ఇలా తయారవుతారని మనం భయపెట్టాలనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు? భూములు ఇవ్వకపోతే రిజిస్ట్రేషన్ చేయకపోవడం, నిషేధిత జాబితాలో పెట్టడం, ఇవన్నీ ఎందుకు ఇంత దుర్మార్గంగా రాష్ట్ర ప్రభుత్వం విషయంలో చేయడం కరెక్ట్ కాదు. పైగా మంగళగిరి ఎమ్మెల్యే గారు కూడా స్పందించారు, మంత్రి నారా లోకేష్ గారు కూడా. ఆయన నాకు ఏమి పట్టదు అన్నట్టుగా ఆయన కూడా ఉంటున్నారు. ఇదంతా ఏంటంటే అనవసరంగా అమరావతి మీద వ్యతిరేకత ఎలా సృష్టించాలో చంద్రబాబు నాయుడు గారే సృష్టిస్తున్నారు. ఇంత దౌర్జన్యంగా బలవంతంగా ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఇస్తామంటున్న భూమి తీసుకొని ఏదో రోడ్లు అవి వేసుకోవచ్చు, కానీ లేదు మీ దగ్గర. గతంలో నాకు గుర్తు నారాయణ గారు వీళ్ళంతా ఏం చెప్పారంటే, అసలు ఇల్లు కదల్చకుండా, ఊళ్ళు కదల్చకుండా మొత్తం డెవలప్ చేసేస్తామని చెప్పారు. ఇప్పుడేమో ఆ రోడ్డు వేయాలి, ఈ రోడ్డు వేయాలని చెప్పి జనాన్ని పొలాలు లాక్కుంటున్నారంట. 120 ఇళ్ళు పోతాయట ఒక తుళ్ళూరు దగ్గర, ఎక్కడో తుళ్ళూరులో. దాని మీద వాళ్ళంతా ఆందోళన. మీరు ఇల్లు ఎక్కడే ఉంటాయన్నారు, ఇప్పుడు మళ్ళీ ఈ గోల ఏంటని వాళ్ళు 120 ఇళ్ళు, కొన్ని స్థలాలు తొలగింపునకు గురవుతున్నాయని, వీటి ప్రత్యామ్నాయంగా ప్లాట్లు ఎప్పుడు ఇస్తారో స్పష్టత ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఆందోళన చెందుతూ మానసిక క్షోభకు గురవుతున్నామని చెప్పారు. మరి ఈ మానసిక క్షోభ అమరావతి రైతులకు సంబంధించి ఎప్పుడు పరిష్కారం వద్దో చూడాలి. మీరు కూడా మాట్లాడతారా శివశంకర్ గారు? సార్ ఇక్కడ నిన్న కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి ఈ మధ్య పెనుమాకు సంబంధించిన ఉండవల్లి కానీ అదేవిధంగా మిగతా రైతులు కూడాను అందరు వస్తా ఉన్నారు. ఏంటంటే వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్. ఇది భూములు అనేటువంటిది తీసుకున్నారు, ఇంతవరకు మాకు ఇవ్వలేదు. ఇప్పుడు కనీసం ఇల్లులు ఉండేటట్టు కానీ మా ఇళ్ల మధ్యలో ఉండే చిన్న చిన్న స్థలాలు కానీ వీటిని కూడా తీసుకోవడానికి ఉన్నారంటే ఏమైనా నోటీసులు ఇవ్వలేదా, దానికి కోర్టుకు వెళ్ళాలంటే వాళ్ళు చెప్పేది ఒకటే, ఒక ఇంగ్లీష్ పేపర్లో ఇచ్చారంట. నోటిఫికేషన్ కూడాను
ఇంగ్లీష్ పేపర్ లో ఇచ్చారు సార్, ఏదో చిన్న పత్రికలు ఒక దాంట్లో ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు వచ్చేసి ఇంతవరకు ఏమైందా మాకు నోటీస్ ఇవ్వలేదంటే ఎప్పుడో పేపర్ యాడ్ ఇచ్చాం కదా అంట. ఆ పేపర్ యాడ్ కూడా ఇంగ్లీష్ పత్రిక. అంటే రైతులకు తెలియకుండా వాళ్ళకి మోసం చేసి వాళ్ళు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొదటి విడతలో మాకుంటే 8 ఎకరాల 60 సెంట్లు ఇచ్చారంట ఒక రైతు. నిన్న మా పార్టీ కేంద్ర కార్యాలయం వచ్చిన రైతు 8 ఎకరాల 60 సెంట్లు ఇచ్చాము సార్. ఇప్పుడు మాకుండేటువంటి చిన్నది ఒక 22 గజాలు ఉంది, 270 గజాలు ఎంతో చిన్నది ఉంది. ఆ ఇల్లు ఒక ఉంది, ఆ ఇల్లుకు సంబంధించిన వాటిని కూడా నోటీస్ ఇచ్చారు. ఇది కూడా తీసుకుంటారంటే మేము ఏం చేయాలి? అది అమ్ముకుంటే దానికి లేదు. ఈ రోజు 70,000 గజం పోతా ఉంది, 70,000 గజం పోతా ఉంది. ఇది కూడా తీసుకొని మా పరిస్థితి ఏంటి? మా పిల్లల పరిస్థితి ఏంటి? గతంలో ఇల్లు తీసుకోము, కేవలం భూములే అన్నారంటారు. ఈ రోజు సార్ తీసుకున్న భూములు ఇవ్వలేదు, మొదటి వాళ్ళకు న్యాయం చేయలేదు, మొదటి పేస్ వాళ్ళకి, రెండో పేస్ లేదు, ఇప్పుడు మూడో పేస్ అంట. నిజంగా సార్ రైతులు అనేటువంటి వాళ్ళని అడగతొక్కుతూ ఒకవేళ ఏరే పార్టీ వాళ్ళు ఎవరికైనా వెళ్ళి గగ్గోలు పెడదాం, ఏదైనా మీ దగ్గరికి వచ్చి చెప్పుకుందాం అనుకున్నా కూడా వీడు వైఎస్ఆర్సీపీ రైతురా అని చెప్పి ముద్ర వేస్తా ఉన్నారు సార్. మా పరిస్థితి ఏంది? వాళ్ళు చేయడమే ఇక మీరు చేయడం సార్, మమ్మల్ని ఆదుకోండి అనేటువంటిది మా కేంద్ర కార్యాలయానికి వస్తా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి చూడండి. మొత్తుకు వాళ్ళ భూములు పెట్టుకొని వాళ్ళదంతా రిజిస్ట్రేషన్ పట్టాలు పెట్టుకొని వాళ్ళు వచ్చేసి ప్రజలందరినీ సాయం చేయడం అనే పరిస్థితికి వచ్చారంటే ఆ రైతు పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. ఏం చెప్తా, మాబోటి వాళ్ళ మొదటి నుంచి చెబుతున్నా, వద్దు స్వామి ఇన్ని వేల ఎకరాలు తీసుకుని లక్షల కోట్లు ఖర్చు పెట్టద్దు, చక్కగా నాగార్జున యూనివర్సిటీ పక్కన గవర్నమెంట్ ల్యాండ్లో మీకు కావాల్సిన బిల్డింగ్లు కట్టుకోండి, ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతాయని చెప్తే విన్నారా? వినకపోగా మా మీద రాజధాని వ్యతిరేకంగా సార్, రాజధాని వ్యతిరేకం బురదేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఎవరు ఆయన మద్దతుదారులు కాదు, ఏబి వెంకటేశ్వరరావు లాంటి ఆయన వేరే మద్దతుదారులే ఇదంతా పెద్ద స్కామ్ అని వాళ్ళే చెబుతున్నారు. మా బోటి వాళ్ళు అప్పుడు అయ్యా ఇది మంచిది కాదంటేనేమో వాళ్ళకి కోపం వచ్చింది. ఇప్పుడు ఎవరైతే బాధపడుతున్నారో ఆ రైతులందరికీ ఆ రోజుల్లో మా మీద కోపం వచ్చేది. కాదు స్వామి మీ మంచి కోసం చెబుతున్నామంటే వినేవాళ్ళు కాదు. సో ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతా ఉంది దాని ఎఫెక్ట్ ఏంటో కొంత. రైట్, గురుస్వామి గారు బెంగళూరు నుంచి. గురుస్వామి గారు నమస్కారం, సంక్షిప్తంగా. సార్ అక్కడ ఉండే కథలకి మీకు అందరికి ఓకే. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ స్పందించాలి సార్. ఏమండి? నేను పవన్ కళ్యాణ్ స్పందించాలా దేని మీద? ఈ ఉండవల్లి రైతుల మీద, రైతుల ఇష్యూ మీద. ఎందుకు నేను అంటున్నానంటే ఇప్పటి విలేజ్ లో రోడ్డు ఎడల్పులో కొద్దిగా సైడ్ భారీ గోడలు ఎక్కబోతే వందల వేల మందిని కాలువ చేసుకొని 7 మహిళలు 7 నారులు అంతా బయలుదేరి అది పైన టాప్ లో కూర్చొని వెళ్ళిపోయాడు సార్. పోయి వైఎస్ఆర్ పార్టీ అట్ట చేస్తుంది అన్యాయం చేస్తుంది. రియల్ గా జరుగుతుంటే ఎందుకు సైలెంట్ పవన్ కళ్యాణ్ గారు? అప్పట్లో 2014-15 ఆ ప్రాంతంలో ఒకసారి అడావుడి చేశారు. చేసిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ వచ్చి చంద్రబాబు గారితో మొత్తం మాట్లాడుకుని వదిలేశారు. మరి ఇప్పుడు ఇప్పుడైతే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇక అసలు మాట్లాడే పరిస్థితే లేదేమో. మరి ఆయనకి అంత, మరి ఆయన సొంత పార్టీ లాగా ఆయన సొంతంగా పార్టీ నడుపుతున్నారా లేదా అనేది ఆయన ఇష్టం అని ఏమన్నాడు మొన్న చూడండి అమరావతిలో వ్యతిరేకత వస్తుంది అని ఆయనకి చెడ్డ పేరు వస్తుందేమని ఆంధ్రాకి వచ్చాడా? అదేదో ఓపెన్ గా చెప్పొచ్చు. కాదు ఆయనకి ఓపెన్ గా చెప్పొచ్చు, చంద్రబాబు గారు మనం చేస్తున్న తప్పు, ఇదిగో ఇది సరిపోతుంది, ఇది చేద్దాం, దీనివల్ల ఇట్లా చేసుకుందాం, ఇన్ని లక్షల కోట్లు అనవసరం అని చెప్తే పవన్ కళ్యాణ్ గారి గ్రాఫే పెరుగుద్ది కదా. మరి ఆయన ఎందుకు భయపడుతున్నాడో మనకు తెలీదు. రైట్, ఇక ఒకసారి ప్రొఫెసర్ నాగేశ్వర గారి కామెంట్ కొద్దిగా విందాం. రైట్, అంటే మీకు అర్థమైంది కదా, జగన్ గారి మీద కుట్రలు, ఢిల్లీ టూర్లు ఎందుకు పెట్టుకుంటున్నారంటే కుట్రలు. ఎవరు ఈ కుట్రకి సూత్రధారులు ఏం కదా? రామ్నాథ్ గారు మీకేమనిపించింది? ఇప్పుడు దీంట్లో ఎవరి తరఫున పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు? ఆయన తరఫున వెళ్ళి ఉంటాడా లేకపోతే తెలుగుదేశం తరఫున వెళ్ళాడా? దీంట్లో గతంలో అనేక విమర్శలు చేసేవాళ్ళు కదా, ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా కేసులని. ఇప్పుడు ఇదే పనిలో చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ తరచు వెళ్తున్నప్పుడు వాళ్ళ మీద కూడా ఈ విమర్శలు వస్తాయి కదా. మరి పవన్ కళ్యాణ్ గారి విషయాన్ని ఖండించాలి కదా. ఇంతవరకు ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్పిన దాని మీద ఎందుకు ఖండించలేదు? అంటే జగన్ గారికి వ్యతిరేకంగా ఢిల్లీలో కుట్రలు చేయడానికే వీళ్ళు టూర్లు చేస్తున్నారా? 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10,000 సంఖ్యలో ఢిల్లీకి వెళ్ళారు. ఆ తర్వాత బీజేపీ వాళ్ళే బయట పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదో ప్రత్యేక హోదా కోసమో డబ్బుల కోసం వస్తున్నారనుకుంటున్నారు కాదు, ఎప్పుడు కలిసినా నరేంద్ర మోడీ గారి దగ్గర జగన్మోహన్ రెడ్డిని ఎలా చేద్దాం, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించండి అని మాట్లాడేవారు, అందుకు మాత్రమే వస్తున్నారని చెప్పారు. ఈసారి పవన్ కళ్యాణ్ గారిని ముందు పెడుతున్నట్టుగా ఉన్నారు, నేను వెళ్ళి డైరెక్ట్ మాట్లాడితే బాగోదని. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే బాగుంటుందని మా వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు సార్ అని అమిత్ షా గారి దగ్గర చెప్పారు. కానీ ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఏ జనసేన పార్టీ నాయకుడు గాని కార్యకర్త గాని జగన్మోహన్ రెడ్డి మీద అంత ద్వేషంతో లేదు. ఎందుకంటే వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నది ఏదో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎప్పుడు ఇబ్బంది పడలేదు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ చేతుల్లో అతిపెద్ద బాధితులుగా జనసేన పార్టీ నాయకులు కేడర్ మిగిలిపోయారు. వాళ్ళు ఏదో పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి చేసి జగన్మోహన్ రెడ్డి లోపడేయించిండని చెప్పే ఉండదు.
చంద్రబాబు నాయుడు గారే పంపించారు. మా వాళ్ళు ఒత్తిడి అంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయం అమిత్ షా గారికి అర్థమైంటుంది. ఎందుకు పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారు పంపిస్తేనే వచ్చి ఉంటారని అర్థమైంటుంది. ఇది నిజమైతే అందుకే ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి శత్రుత్వం ఉంది, వాళ్ళు చూసుకుంటారు, మధ్యలో నీకెందుకు నాకెందుకు, జగన్మోహన్ రెడ్డి నీకేం ఇబ్బంది పెట్టేది కదా, నీ మంచిగా చెప్తున్నాను, అతనితో నీకెందుకు అని చెప్పారంటే ఏంటి, చంద్రబాబు నాయుడు గారు పంపించారు, పవన్ కళ్యాణ్ గుడ్డిగా నమ్మేసి ఇక్కడికి వచ్చారు రాజకీయం అర్థం కాకుండా, కాబట్టి అది కాదు ఇది అని అమిత్ షా గారు ఎక్స్ప్లెయిన్ చేశారనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇంకొకరు కావచ్చు, ఒకరు చెప్తే ఒక ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయండి అని కేంద్ర హోంమంత్రి దగ్గరికి వెళ్ళి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ పెట్టారు అంటే పవన్ కళ్యాణ్ గారి రాజకీయం ఏంటి? ఇదేనా హుందాగా రాజకీయం, నిజాయితీగా రాజకీయం? పైగా మీరు అరెస్ట్ చేయాలంటున్నారు కదా, ఏం చేయండి మరి, రాష్ట్ర ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది కదా. లేదు అంటే ఏంటి, మనం అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి మనం ఇబ్బంది పెడితే రేపు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన మీద పడుతుంది అదంతా. అదే కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయిస్తే మనకి ఇబ్బంది ఉండదు అని ఒక సేఫ్ గేమ్ కూడా వాడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వెళ్లేందుకు ధైర్యం కూడా చాలడం లేదు. మళ్ళా మాకు ధైర్యం చాలదు కాబట్టి మీరు రండి అని వాళ్ళని లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి, ఈ విషయం బయటకు వచ్చి బాగా హామీ జరిగిన తర్వాత నిన్న తెలుగుదేశం పార్టీ పత్రికలో ఒకటి రాసుకున్నారు, లేదు ఈ మధ్య అమిత్ షా గారిని ఢిల్లీ పిలిపించుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని, ఆ సమయంలో మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లు నెగ్గాలి, కాబట్టి ఇతర పక్షాలన్నీ ఏకం చేసే బాధ్యత మీరే తీసుకోవాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఆ బాధ్యతను అమిత్ షా గారు అప్పగించారు అని చెప్పి రాసుకున్నారు. ఇక్కడ ఒకవేళ అదే నిజమైతే చంద్రబాబు నాయుడు గారికి అమిత్ షా గారు ఒక శీల పరీక్ష పెడితే అట్టర్ ఫ్లాప్ అయిపోయారు, అప్పటికప్పుడు ఫెయిల్ అయిపోయారని చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి అనుకూలంగా ఏపీలో ఇన్ని విన్యాసాలు, యోగాసనాలు చేస్తూ ఉన్నారు. పార్లమెంట్ లో బిల్లు వీగిపోగానే ప్లకార్డులు పట్టుకొని ర్యాలీలు నిర్వహించారు. ఏ బీజేపీ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. ఇంత ప్రేమ బీజేపీ మీద కేంద్ర ప్రభుత్వం మద్దతుగా చంద్రబాబు నాయుడు గారికి ఎలా వచ్చింది అన్న అనుమానంతో ఓ పరీక్ష పెట్టినట్టున్నారు. ఏది, మిగిలిన పార్టీలన్నీ ప్రతిపక్షాలన్నీ మీరే ఏకం చేయాలన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలివైన వాళ్ళైతే ఏం చెప్పాలి, అదేనా అండి మిమ్మల్ని నమ్ముకొని కదా మన తమిళనాడు వెళ్ళి స్టాలిన్ ఓడించడం ప్రచారం చేశారు, మిమ్మల్ని నమ్ముకునే కదా మమతా బెనర్జీతో కూడా గొడవ పెట్టుకున్నాను, కేజ్రీవాల్ తో గొడవ పెట్టుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళతో నేను ఎక్కడ ఉన్నాను, మీతో కదా ఉన్నాను, నేను ఇప్పుడు వెళ్ళి వాళ్ళతో సంప్రదింపులు జరిపితే నేనేమైపోవాలి అని అంటారేమో అని అమిత్ షా గారు అనుకున్నారు. కానీ అమిత్ షా గారు చెప్పంగానే ఇదేదో గొప్ప అవకాశం లాగా చంద్రబాబు నాయుడు గారు ఓకే అని తలూపడం ద్వారా నాకు ఇప్పటికీ కూడా కాంగ్రెస్ తో మిగిలిన పార్టీలు అన్నిటితో కూడా చీకటి ఒప్పందాలు, చీకటి రహస్యంగా హాట్ లైన్లు ఉన్నాయని పరోక్షంగా ధృవీకరించేశారు చంద్రబాబు నాయుడు గారు. నిజంగానే చెప్పాలంటే ఏం చెప్పాలి, లేదు అమిత్ షా గారు ఇప్పుడు వెళ్ళడం కరెక్ట్ కాదు, నేను మొన్ననే పోయి వాళ్ళకి వ్యతిరేకంగా ప్రచారం చేశానని చెప్పాలి. అంటే కాదు అంటే ఇప్పుడు ఈ జాకీలు చంద్రబాబు గారికి జాకీలు పెట్టాలని చెప్పి ఆయన్ని అప్రదిష్ట పాలు చేశారేమో ఈ మీడియా వాళ్ళు. ఇంకోటి సుబ్రహ్మణ్యం గారు, అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఎంపీ చేసుకొని ఉండాలి ఒకవేళ అయితే అంటే నిన్న ఆ పక్షాలకు వ్యతిరేకంగా మాట్లాడు కదా, మళ్ళీ ఈ రోజు ఆ పక్షాల దగ్గరికి వెళ్ళి మాట్లాడేంత ఇది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ దేశంలో రైట్. ఓకే, శివశంకర్ గారు దీని మీద కూడా మాట్లాడండి. అట్లాగే తీరం మనదే, వేట మనదే అంటూ చంద్రబాబు గారు నన్ను చేసిన ప్రకటన మొత్తమే జగన్ గారి టూర్ ఎఫెక్ట్ అని అనుకోవాలా? ఒకవైపు మోసం చేస్తూ మరోవైపు మాటలు చెబుతూ టీడీపీ ఎంపీని కూడా పిలవలేదంట కదా అక్కడ. అలాగే ఇప్పుడు ఇందాక చెప్పారు మన రామ్నాథ్ గారు, వైకుంఠపాళి వద్దని లోకేష్ గారు అంటున్నారంట. 23 నెలలు పట్టిందంట అంత విధ్వంసం పూడ్చడానికి. మరి ఇంకే అసలు ఇబ్బంది ఏముంది, ఇప్పుడు ఇక అన్నీ చేసేయచ్చు కదా. మరోవైపు అప్పుల పరుగులో ఏపీ ఫస్ట్. సో ఇదే వీళ్ళు చేసిన పునర్నిర్మాణం అంటే. రైట్, దీని అంతటి మీద ఒకటి పవన్ కళ్యాణ్, 2 వేట, తీరం మనదే వేట మనదే, మొత్తం మీద జగన్ గారి ఎఫెక్ట్ పనిచేసిందా? ఈ 2 మీద మాట్లాడండి శివశంకర్. ఒకటి సార్, హలో మాట్లాడండి. నిన్న జరిగినట్టు ఏది సార్, ఇది కావలికి సంబంధించినటువంటి ఆ జువలదెన్న ఏదైతే ఫిషింగ్ హార్బర్ ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు లోకేష్ గారు వెళ్ళడము, అక్కడంతా కూడా సాగర్ డిఫెన్స్ ప్రైవేట్ వాళ్ళకి ఏదైతే మత్స్యకారులకు ఇచ్చారో ఆ భూములంతా ఇవ్వడము, అదే విధంగా సైమల్టేనియస్ గా లోకేష్ వచ్చిన తర్వాత ఏదైతే తమిళనాడు జాలర్లు అక్రమంగా ఇక్కడ చొరబడి ఆ బోట్లు తీసుకున్నారు కదా, బోట్లో రిలీజ్ చేయడం, దీంతో ఏమైందంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారుల వ్యతిరేకత అనేటువంటిది ఏర్పడింది. మా కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మీరు చేయడం ఏంటి అనేటువంటిది. దాంతో వాళ్ళు ఎంత మొత్తుకున్నా కూడాను ఆ ప్రైవేట్కి ఇచ్చిన భూములు ఎన్నికి తీసుకోకపోగా దాన్ని ముందుకు సాగేటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం, ప్రతిపక్ష నాయకుడిగా అక్కడికి వెళ్ళేసేసి మొత్తం మత్స్యకారులందరూ కూడా మద్దతు రావడము, దాంతో ఏమైందంటే కనుక పూర్తిగా వ్యతిరేకత అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయింది. మరి ప్రభుత్వం అన్యాయం చేస్తుందని దాన్ని కవరింగ్ చేయడానికి ఈ రోజు అక్కడికి వెళ్ళేసేసి ఒక సినిమా షూటింగ్ లాగా ఆయన మంచి
ఇదేదో సార్ అంటే సినిమా వాళ్ళకి ఇస్తారో మరి ఆస్కార్ అవార్డు సినిమా వాళ్ళకి అనుకుంటే ఇచ్చేది, నాకు నాలెడ్జ్ తక్కువ. ఆ ఆస్కార్ అవార్డులో నిజ జీవితంలో నటించిన వాళ్ళకి ఇచ్చారంటే గనక ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది ఆ ఆస్కార్ అవార్డు. ఎందుకు చెప్తున్నానంటే నిన్న వెళ్ళినటువంటి మొత్తం ఎపిసోడ్ చూస్తే గనక వాళ్ళ ఎలివేషన్స్ అది అక్కడికి వెళ్ళడము. ఈయనేమో గతంలో పాపం ఫిష్ ఆంధ్ర అనేసి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కోసము బయట మార్కెట్లు పెట్టుకొని చేసుకోండి అని చెప్పి వాళ్ళకి ఆ పట్టిన చేపలకు వాళ్ళకి మార్కెటింగ్ చేసేటువంటి వాళ్ళకే ఇస్తే అప్పుడు ఏమన్నారు, ఫిష్ ఆంధ్రాని ఎగతాళి చేసి నవ్వులపాలు చేశారు. ఈ రోజు ఆయన ఏం చేస్తున్నారు, ఆయనే మార్కెటింగ్ మేనేజర్ లాగా అక్కడికి వెళ్ళడము, సెట్టింగ్ వేసుకోవడము, ఆ సెట్ లో వచ్చేసేసి చేపలలో వాళ్ళని మత్స్యకారులు కూర్చోబెట్టి ఇచ్చేసి అక్కడే వీళ్ళు కొనడం అంట. అది నిజంగా ఫిష్ మార్కెట్ కాదు సార్, అది ఈయన సెట్టింగ్ లో వేసేసి నలుగురు కూర్చోబెట్టారు. అక్కడికి వెళ్తేనంట నిజంగా ఇది కామెడీగా ఉండొచ్చు కానీ నిజంగా ఎంత నిజ జీవితంలో నటనకి ఆయన నటనకి చూస్తే గనక మీరైతే గనక పడి నవ్వుతారో లేకపోతే గనక ఇదేంటి చంద్రబాబు నాయుడు అంటారో తెలియదు కానీ అక్కడి నుంచి చేపలంట ఆయన కొన్నారనా ఎంత అంటే ఇంతంట, ఇది అక్కడే కట్ చేస్తారా, ఇది దీన్ని ఇట్లా తీస్తారా అండి. ఆయన వచ్చి అడిగాడంట, సార్ మా ఇల్లు ఇక్కడే, చేపలు వండుకొని తిందాం 10 సార్ అన్నాడంట. ఆంధ్రజ్యోతి అన్ని లైవ్ లో వచ్చింది, 10 సార్ మా ఇంటికి వెళ్ళి చేపలు వండుకొని తిందామంటే పద అని చెప్పి ఆయన తీసుకొని వాళ్ళ ఇంటికి వచ్చారంట. ఆయన అడిగాడా, వచ్చింది మళ్ళీ అక్కడ ఉండే వాళ్ళు చేపల అమ్మాయి వాళ్ళకి కాలర్ బైకు, అక్కడ నర్సే వాళ్ళకి కాలర్ బైకు, ఇంట్లో వంట వండే ఆమెకి కాలర్ బైకు, ఎందుకంటే రికార్డ్ షూటింగ్ అంతా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏమైంది, ఏమమ్మా బాగుందిరా, ఇది డబుల్ బెడ్రూమా, బెడ్రూమా ఇది, కిచెన్ బాగుంది అని అక్కడ. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఏమా ఆయిల్ ఎక్కువ వేస్తున్నావు వంటిట్లో, ఆయనకి అదేమి మ్యానియనో ఏమో వంటిట్లోకి వెళ్ళేసి కాఫీ కలిస్తే ఆ కాఫీ ఆయన కాల్చడము, టీ ఆయన తీసుకుని రావడము, అది వాళ్ళకి ఇవ్వడము. ఈ గతంలో ఈ యాక్టివిటీ పెట్టుకోలేదు, మరి ఈ టర్మ్ లో ఎందుకు పెట్టుకున్నారో ఈ కొత్త ట్రెండ్ తెలియట్లేదు. ఓకే, కంప్లీట్ చేయండి. అది ఆ నవ్వులు పాలు సార్, ఆ చేపలు అంట. మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత చేపలు ఇలా ఉండడం అంట, చేపలు ఆ ఫిష్ ని స్పూన్ తో తినడం అంట. నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా నిజంగా చేపల పులుసుని చేపలను ముళ్ళులు తినడానికి చేయబడతారు అంటే ఆయన తిన్నారా, షూటింగ్ కోసం స్పూన్ ఎలా పెట్టుకుని వదిలేసారు తెలియదు. ఇదంతా ఆయన్ని మనం అనట్లేదు, జగన్ గారి ఎఫెక్ట్ పనిచేసినట్లే కదా. సంక్షిప్తంగా చెప్పండి సార్, జగన్ గారి ఎఫెక్ట్. ఓకే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం వల్లనే ఈ రోజు ఆ యొక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీని అక్కడ తీసుకెళ్తే పూర్తి వ్యతిరేకత వస్తుంది, తిరుగుబాటు చేస్తారని ఆ ఎంపీని బీద మస్తాన్ రావు గారిని కూడా తీసుకెళ్లకుండా ఆ ప్రాంతవాసిని పక్కన పెట్టి, ఎందుకంటే బోట్ల విడుదలలో ఆయన ప్రధానమైనటువంటి దోషి కాబట్టి, దోషి సెన్స్ ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి వదిలిపెట్టాడు కాబట్టి తమిళనాడు బోట్. ఈ రోజు ఆ డైలాగ్ చూసారా సార్, ఈ బోటు మనదే ఇది అంట, మరి ఈ బోటు మనదే ఈ హార్బర్ మనదే అన్నప్పుడు ప్రైవేట్ వాళ్ళని తరిమి కొట్టొచ్చు కదా, ప్రైవేట్ వాడు ఎందుకున్నాడా. నేను అనుకున్నాను అంత పెద్ద డైలాగులు చెప్పారు అబ్బాయిన, బాహుబలి సినిమాలో డైలాగులు చెప్పారు, లేదా బోయపాటిల్ డైలాగులు రాసిచ్చినట్టుంది చెప్పాడు. ఇమ్మీడియట్ గా ఆ సాగర్ డిఫెన్స్ వాళ్ళని ఇక్కడ నుంచి తీసేస్తున్నాము, ఆ భూములు కూడా మీకే మత్స్యకారులకి ఇస్తున్నామని ప్రకటన చేస్తారనుకున్నాను. అదేమీ లేదు పాపం, వాళ్ళకి వెళ్ళడము ఆ చేపల పులుసు మీరు తిన్నాను అదే మీకు మహాభాగ్యం అన్నట్టు రావడము. కేవలం తీరం అందే అంటే నేను అట్లా అనుకోవట్లేదు, అవన్నీ క్యాన్సిల్ చేశారు కాబోలు, అందుకే అంత ధైర్యంగా చెప్తున్నాడు కాబోలు అనుకున్నా, అట్లా ఏం కాదా. మేము అదే అనుకున్నాం సార్, ఆర్డర్స్ ఏమైనా ఇస్తారేమో, తీరం మనది అంటే ఇమ్మీడియట్ గా సాగర్ డిఫెన్స్ వాళ్ళని బయటికి తల్లి తరిమేస్తారనుకుంటే అది లేదు. అంటే ఏం చేసినా బోటు మనది అంటే చేపలు వండుకొని తిందాం, నేను వస్తుంటే అప్పుడప్పుడు చేపల పులుసు పెట్టండి. మొత్తం మీద డైలాగ్ వరకు అన్నా చెప్పారు, రైట్. సో మన రామ్నాథ్ గారు మీరే ఫైనల్ గా సార్ మీరు అన్నట్టు ఇది ఒకటి ఇది ఉంది కదా, మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పిన దాని మీద చెప్పండి, టైం తక్కువ ఉంది సార్. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పింది ఈ రోజు దాంట్లోకి వెళ్ళరు కానీ మొదటి నుంచి వచ్చేదంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారు వెళ్ళినా, చంద్రబాబు వెళ్ళినా, పవన్ కళ్యాణ్ వెళ్ళినా కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు. ఒకటి, ఆయన కేసుల నుంచి నేను తప్పించుకొనేసి అన్ని కూడాను వేయాలి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఇదే మాట మీద ఈవెన్ ఆ లిక్కర్ స్కామ్ కూడా లేని స్కామ్ పెట్టినప్పుడే చేయాలని శతవదాలు చేసినా కూడా రూల్ ఆఫ్ లా ఒప్పుకోదు కదా. నరేంద్ర మోడీ గారు ఈయన చెప్పడానికి అది ఇంకొక డైలాగ్ బాగుంది సార్, ఇన్స్టంట్ ఫ్రెండ్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అనేది. లాంగ్ టర్మ్ ఫ్రెండ్ గురించి మనం పక్కన పెడితే ఇన్స్టంట్ ఫ్రెండ్ అనేది మాత్రము నిజంగా చంద్రబాబు నాయుడు గారిని
పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరికి అప్లికబుల్ అవుతుంది. Right. ఏ ఎండకు Okay. ఆ గొడుగు అన్నట్టు ఇన్స్టెంట్ ఫ్రెండ్ అవుతుంది. రైట్, ఓకే. సంక్షిప్తంగా రామ్నాథ్ గారు మీరు కూడా మాట్లాడే టైం తక్కువ ఉంది. ఇప్పుడు నిన్న కొమ్మినేని గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇద్దరు కూడా ఇదే నా బోట్లను తమిళనాడు వాళ్ళకి వదిలేసిన తర్వాత వీళ్ళిద్దరికి చెడ్డ పేరు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారేమో అక్కడికి వెళ్ళి ఈ ఊరు మనదిరా వాడ మందిరా అని ఎర్ర సైన్యం సినిమాలో నారాయణమూర్తి లాగా మాట్లాడేశారు. ఛత్రపతి సినిమాలో ప్రభాస్ గుర్తు చేశారు ఆ డైలాగ్ ద్వారా. అదొకటైతే హఠాత్తుగా నారా లోకేష్ గారికి ఈ శాఖతో సంబంధమే లేదు. 100 మంది మత్స్యకారులు పడవలు వేసుకొని నారా లోకేష్ గారి ఇంటి దగ్గరికి తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టుకొని వచ్చారంట, కృతజ్ఞతలు తెలిపారంట. అంటే ఏంటి, నారా లోకేష్ గారు ఆ బోట్లు పంపించడం ద్వారా ఆ రోజు మత్స్యకారులకు అన్యాయం చేశారు అని ఇది ఉండడంతో ఇప్పుడు మళ్ళీ ఒక ఆర్టిఫిషియల్ గా ఒక కార్యక్రమాన్ని పెట్టి మత్స్యకారులంతా వచ్చి చాలా నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు చెప్పారు, ఆయన కూడా మిమ్మల్ని అందరినీ బాగు చేస్తానని చెప్పారు అని చెప్పి మళ్ళీ ఇదొకటి ప్రచారం మొదలు పెట్టారు. అంటే వీళ్ళు బాగా డ్యామేజ్ అయ్యాం ఆ ప్రాంతంలో అన్న ఉద్దేశంతోనే, మత్స్యకారుల్లో డ్యామేజ్ అయ్యే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు నిన్న ఈ 2 ఈవెంట్లను ప్యారలల్ గా నడిపారు. రైట్, పబ్లిసిటీ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకుంటూ మళ్ళీ జగన్ గారిని వాళ్ళ పార్టీని ఏదోటి తిట్టడమే తప్ప నేను ఫలానా చేశానని చెప్పట్లేదు. మీరు ఇందాక అడిగినట్లుగా పునర్నిర్మాణం అంటే ఏం చేశారు? ఇప్పుడు అప్పులు చూడండి 3,60,000 కోట్లకి తీసుకెళ్లారట. మరి అది పునర్నిర్మాణం ఎట్లా అవుద్ది రామ్నాథ్ గారు? పునర్నిర్మాణం అనేది ఒక మాయ, చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన ఒక మాయ కొమ్మినేని గారు. దాంట్లో ఏం లేదు, అదేదో నాశనం అయిపోయింటే నేను వచ్చి సృష్టించానని ఒక భ్రాంతి కలిగించే ప్రయత్నం అంతే. రైట్, ఓకే. రామ్నాథ్ గారు, శివశంకర్ గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.